శుభప్రదం జయప్రదం. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలేంటి, ఇప్పుడు మాట్లాడుతున్నదేంటి? రాజకీయాలను కూడా పవన్ కళ్యాణ్ తెర మీద నటనే అనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ చెబుతున్నదేంటి? మత్స్యకారులకు మాయమాటలు చెప్పి ఏదో నెట్టేద్దాం అనుకుంటున్నారా? నర్సీపట్నంలో వైఎస్ జగన్ పర్యటన రోజే మత్స్యకారుల పరామర్శ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో ఇదో భాగమని, చంద్రబాబు ఆడించే తోలుబొమ్మ పవన్ కళ్యాణ్ అని మరోసారి ప్రజలకు బాగా అర్థమైంది. మత్స్యకారులకు న్యాయం చేయకపోతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని పవన్ చెప్తున్నారు. అసలు ఆయన మాట నిలబడే రకమా? మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తుంటే పవన్ మాట్లాడరు, నకిలీ మద్యం కంపు మీద నోరు విప్పరు. ఇలా అయితే పవన్ కళ్యాణ్ను ప్రజలు ఎలా నమ్ముతారు? పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, నైజంపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా బాగానే నటించడానికి అలవాటు పడ్డారా, లేక చిత్తశుద్ధితో మాట్లాడుతున్నారా? మత్స్యకారులకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని ఆయన ప్రకటించారు. నిజంగా పవన్ ఈ పని చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన వాగ్దానాలు ఏమిటి, అధికారంలోకి వచ్చాక ఆయన చెబుతున్న కబుర్లు ఏమిటి అన్న విశ్లేషణ చేస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. అయినప్పటికీ తన నియోజకవర్గంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యను పరిష్కరిస్తే అభినందించవచ్చు. కాకపోతే మత్స్యకారులకు ఆయన చేసే న్యాయం ఏమిటి? ఏదో మొక్కుబడిగా ముగించి అన్నీ చేసేసానని ప్రకటించితే ఏం చేయగలుగుతామన్న సంశయం ప్రజల్లో ఉంది. స్పష్టంగా నిర్దిష్టమైన హామీ, తగు కాలపరిమితితో నెరవేరుస్తామని, అలా చేయలేకపోతే రాజకీయాల్లో ఉండనని చెబితే కొంత విశ్వసనీయత రావచ్చు. కానీ ఆయన ఆ పని చేయకుండా ఏదో జనరల్గా మాట్లాడి వెళ్ళినట్లు అనిపిస్తుంది. సముద్ర జలాలు కలుషితం అవడం వల్ల మత్స్య సంపదపై ప్రభావం పడుతోందని, అందువల్ల తమ ఉపాధికి దెబ్బ తగులుతోందని ఫిషర్మెన్ వాపోతున్నారు. దీనిపై కొద్ది కాలం క్రితం వారంతా పిఠాపురంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తమ సమస్య గురించి చర్చించడానికి పవన్ కళ్యాణ్ అక్కడికి రావాలని మత్స్యకారులు భీష్పించుకున్నారు. అప్పుడు ఆరోగ్యం బాగోలేదనో ఇంకో కారణమో చెప్పి జిల్లా కలెక్టర్ ద్వారా రాయబారం చేసి వారిని కలవడానికి వెళ్ళలేదు. త్వరలోనే వస్తానని ఆయన చెప్పారు. దాంతో వారు ఆందోళన విరమించారు. సరిగ్గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సందర్శనకు వెళుతున్న రోజునే పవన్ తన సభను పెట్టుకున్నారు. జగన్ కార్యక్రమ ప్రాధాన్యత తగ్గించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా పవన్ ఈ మత్స్యకారుల సభ పెట్టారన్న అభిప్రాయం వచ్చింది. అయినప్పటికీ అక్కడికి వెళ్ళి సమస్యను తీర్చి ఉంటే అంతా సంతోషించేవారు. కానీ 100 రోజులు గడువు పెట్టి పరిష్కరిస్తామని ప్రకటించారు. ఇలా గడువులు పెట్టడం మొదటిసారి కాదు, గతంలో కూడా 2-3 సార్లు ఇలాగే చేశారట. కాకపోతే ఈసారి ఈ సభలో మత్స్యకారులకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అన్నారు. తనను తిట్టినా, భుజంపై కొట్టినా పడతానని కూడా సినిమా డైలాగులు చెప్పారు. 3 రోజుల్లో సముద్రంలోకి వెళ్లి కాలుష్య సమస్యను పరిశీలిస్తానని అన్నారు. కానీ అధికారులను సమస్యపై అధ్యయనం చేయాలని ఆదేశించారని వార్తలు వచ్చాయి. ఒకవైపు వైసీపీల పరిశ్రమలను భయపెట్టబోమని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని చెబుతూ, మరోవైపు కొత్త పరిశ్రమలను జగన్ తీసుకొచ్చిన అంశాన్ని ఆయనే ఒప్పుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ, జగన్ టైంలో కానీ వచ్చిన సెజ్లు, దివీస్ తదితర పరిశ్రమలను ఆయన గుర్తు చేశారు. అంటే పొల్యూషన్ సమస్య వచ్చింది కాబట్టి దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డికో లేక జగన్కో చుట్టడానికి వాడుకున్నారు. లేకుంటే ఏమని చెప్పేవారు, పరిశ్రమలను భయపెడుతున్నారని. అదని ఇప్పుడు అది అవాస్తవం తేలింది కదా. ఎందుకంటే ఆయన గత కొద్ది సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాటలు మార్చింది, అన్ని విషయాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పుంఖానుగా వీడియోలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిశీలిస్తే పవన్ కళ్యాణ్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తాము ఇచ్చిన మాట కట్టుబడి ఉండలేకపోయామని, అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చామని ప్రకటించేవారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వంలో జరుగుతున్న అనేక అవినీతి వ్యవహారాలు కానీ, జనసేన ఎమ్మెల్యేలు చేస్తున్న దందా గురించి కానీ, స్వయంగా లంచాలు తీసుకుని పనులు చేస్తున్నామని చెప్పిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే వైనం గురించి కానీ పవన్ స్పందించేవారు కదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. అంతేకాదు, ప్రభుత్వ పరంగా నిర్మిస్తున్న వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడం ద్వారా ప్రైవేటు వారికి సంపద కట్టబెట్టడాన్ని వ్యతిరేకించి ఉండేవారు. ఇక నకిలీ మద్యం స్కామ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నోరు తెరిచి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణకు మద్దతుగా సనాతని వేషం కట్టారు. అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు వెళ్ళాయని అప్పట్లో ఆరోపించారు. వాటిలో అలాంటిదేమీ జరగలేదని తేలుతున్న ఇంతవరకు దానిపై ఎందుకు పవన్ మాట్లాడలేకపోయారు? ఎన్నికల మేనిఫెస్టోలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలు ఏమిటి, వాటిని ఏ మేరకు నెరవేర్చారో చెప్పగలిగితే ఆయన మాటలపై నమ్మకం కలుగుతుంది. కానీ అవేమీ చేయలేదు. మరికొన్ని విషయాలు చెప్పాలి. గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ల కొట్టబోమని, జీతాలు పెంచుతామని పవన్ కళ్యాణ్ మాట్లాడారా లేదా ఆ రోజుల్లో?
కానీ ఆ తర్వాత చేతులెత్తేశారే. దాంతో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు మాదిరే మోసం చేశారన్న విమర్శలు వచ్చాయి కదా. సుగాలి ప్రీతి విషయం ఉండనే ఉంది. ఆ రోజుల్లో ప్రీతి ఇంటికి వెళ్ళి ఆమె తల్లితో చెప్పిన మాటలేమిటి? తొలి ఫైల్పై సంతకం చేసి ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవాలని ఆదేశిస్తానని చెప్పారా లేదా? ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాది పాటు ఆ ఊసే ఎత్తలేదే. తీరా సుగాలి ప్రీతి తల్లి ఆందోళనకు దిగిన తర్వాత ఆమెనే తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీకి చెందిన ఒక నాయకుడైతే ఆమెపై నీచమైన కామెంట్లు చేశారు. ఇక 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని విస్తారంగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ ప్రస్తావనే తేవడం లేదు. అసెంబ్లీలో ప్రభుత్వం కేవలం 34 మంది మహిళలే మిస్ అయ్యారన్న ఫిర్యాదులు వచ్చాయని ప్రకటించింది. మరి ఇవన్నీ రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన అంశాలు కాదా? జగన్ ప్రభుత్వంలో నాసిరకం మద్యం వల్ల మద్యం సేవిస్తున్న వారి ఆరోగ్యం దెబ్బతింటోందని, కిడ్నీలు ఇతర భాగాలు పాడైపోతున్నట్లు హైదరాబాద్లో డాక్టర్లు చెప్పారని పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం ప్లాంట్లు పెట్టిన, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గోడౌన్లు పెట్టి బెల్ట్ షాపులకు ఇతరత్ర నకిలీ మద్యాన్ని సరఫరా చేసినా దానిపై నోరు విప్పలేకపోతున్నారు. అందువల్లే పవన్ కళ్యాణ్ కలువులో దాక్కున్నారని మాజీ మంత్రి పేరు నాని ఎద్దేవా చేశారు. ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువకులకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని, తద్వారా పరిశ్రమలు పెట్టుకోవచ్చని పవన్ కళ్యాణ్ ప్రకటించారా లేదా? దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని అడిగితే ఆయన వద్ద జవాబు ఉందా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఏమాత్రం చిత్తశుద్ధి కలిగిన వారికైనా రాజకీయాల నుంచి గుడ్ బై చెప్పదగిన అంశాలు కదా అని మనకు అనిపించవచ్చు. కానీ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో పర్యటిస్తూ సినిమాల్లో నటిస్తూ అటు పవర్ను ఇటు సినిమాలను ఎంజాయ్ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటారు? నిజంగా ఆత్మవిమర్శ చేసుకుని తన తప్పులు, డబుల్ స్టేట్మెంట్స్ను అంగీకరించి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పకపోయినా ప్రజలను క్షమాపణ కోరితే పవన్ కళ్యాణ్కు మంచి పేరు వస్తుంది. కానీ ఆ పని చేస్తారా? మత్స్యకారులకు సంబంధించి ఈ 100 రోజుల కథ ఎలా ఉంటుందో రాజకీయ తెరపైనే చూడాలి.